ఇది సనాతన ధర్మం ఉండే నేల ఇది. మనం తెలుగు వాళ్ళం అవ్వచ్చు, మహారాష్ట్రీయులం అవ్వచ్చు, కన్నడిగులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మన గుండెల్లో కొట్టుకుంటుంది సనాతన ధర్మం యొక్క గుండె చప్పుడు. చివరిగా ప్రజల హక్కుల గురించి, వాటి శక్తి గురించి, ప్రజలకున్న అధికారం గురించి రామ్ధారి సింగ్ దినకర్ గారి మాటల్లో డేగ్లూరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. हुंकारों से महलों को नींव उखड़ जाती, हुंकारों से महलों को नींव उखड़ जाती, सांसों के बल से ताज हवा में उड़ता है. మీరు ఇంతమంది ఉన్నారు, మీరు కలిసికట్టుగా మీరు ఒక్కసారి ఊపిరి తీస్తే ఇదేనే ఎదుర్కోగలరు. మీరు కలిసికట్టుగా ఒక్క బలమైన నిశ్వాసం వదిలితే తలలకి పెట్టుకున్న మహారాజుల కిరీటాలు కూడా ఎగిరిపోతాయి. అదే మహారాష్ట్ర నేల చెప్పింది. जनता की रोके राह समय में ताऊ कहां, जनता की रोके राह समय में ताऊ कहां, वह जिधर चाहती काल उधर ही मुड़ता है, काल उधर ही मुड़ता है. ఇది నీకోసం నేను ఎంత ప్రయత్నం చేశానంటే, నా జీవితంలో ఎప్పుడు నేను ఏది అవ్వాలని ప్రయత్నం చేయను. నా డిప్యూటీ సీఎం, నా పొలిటికల్ లీడర్, డెస్టినీ, కాలం, ఫేట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. భారతదేశం కోసం పనిచేసే శక్తిని మన సనాతన ధర్మం ఇచ్చింది. సో మీ అందరికీ నా విన్నపం, ఓజీ గురించి చెప్తాం. మీకు సినిమా గురించి చెప్తాను. సినిమాల్లో పోరాటం చేయడం, గొడవ పెట్టడం ఈజీ. నిజ జీవితంలో గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం నిలబడటం చాలా కష్టం. మీరు ఈరోజు మీటింగ్కి విని వెళ్ళిపోతున్నారు. రామనామం లేకుండా ఏ హిందూ గుండెలో రామనామం లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్క హృదయంలో రామనామం మోగుతూనే ఉంటుంది. మీరు ఇందాక చెప్పిన రామ్ధారి సింగ్ దినకర్ గారిది ఆయన చెప్పేది, మనందరూ శక్తి లేదనుకుంటారు. ఈ రోజున ఒక పవన్ కళ్యాణ్ కాదు, అశోక్ చవాన్ గారు కాదు, ఇక్కడున్న నాయకులు కాదు, మీరు బలంగా అనుకుంటే, ఆమ్ జన్ అంటాం కదా, మీరు సామాన్య మానవులు అనుకుంటాం. నేను సామాన్యుడిని, నేను మీలాగే వచ్చాను. నా దేశం కోసం నిలబడాలి, మన సనాతన ధర్మం కోసం నిలబడాలి, పోరాడాలి. అది ఇక్కడ తీసుకొచ్చింది. సో రామ్ధారి సింగ్ దినకర్ గారు చెప్పింది, राष्ट्र कवि कहते हैं, जनता या आम जन के हुंकारों से, उसके उग्र रूप से, आम जन की ललकार से सामान्य भवन तो क्या, बड़े बड़े मजबूत महलों की नींव भी उखड़ जाया करती है. जनता में इतनी अधिक शक्ति निहित होती है कि उसके सांसों की तेजी से राज सत्ता के मुकुट हवाओं में ఊడ్ గయా కర్తే హై. మీరు నిజంగా ఒక్కసారి మీరు ఎంత నిద్రాణమైన శక్తి ఉందంటే, మీరు బయటికి వస్తే మహామహులు పెట్టుకుని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని హైదరాబాద్ నుంచి వచ్చే 15 నిమిషాలు ఇవ్వండి, హమ్కో 15 మినిట్ దీజియే, అలాంటి వాళ్ళందరికీ కూడా
వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు కథలు. ఒక్కసారి చాలా మంది ఫారెన్ డిగ్నేటరీస్ వచ్చి నన్ను అడిగారు, ఈ దేశంలో మైనారిటీలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంటే నేను ఒకటే చెప్పాను. హైదరాబాద్ లో కూర్చొని పాత బస్తీలో కూర్చొని పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చుంటే హిందువులకు మేమేంటో చూపిస్తాం. నాకెవరో చెప్పాలనిపించింది, ఇది ఛత్రపతి శివాజీ నేల, ఇది ఇలాంటి ధమ్కీలకి భయపడం. సహనం పిరికితనం కాదు, సహనం మంచితనం. కానీ మంచితనంతో గొడవ పెట్టుకోకూడదు. సో అలాంటి వాళ్ళకి మీరు కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. इतनी हिम्मत या ऐसा दुस्साहस समय वक्त या काल चक्र में भी नहीं है कि वो जनता का रास्ता रोक सके. అంటే మీరు అనుకుంటే మటుకు మన దారిలో ఎవరు ఏది ఆపలేరు మిమ్మల్ని. काल चक्र या समय की धारा स्वयं उस ओर मुड़ जाती है जैसी जनता चाहती. మీరు ఎలా కోరుకుంటే కాలం అలా మారిపోతే. మీరు భయపడితే సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా? సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా? ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది. ఈ దేశం, ఇది సెక్యులర్ కంట్రీ. ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు, అది చాలా బలమైన ధర్మం. భరిస్తాం, ఆలోచిస్తాం, సహనంతో ఉండమని చెప్తాం. కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం, చూస్తాం, చేస్తామంటే అక్కడ దాకా అవసరం లేదు. తోడినా పోడినా ఇది జరుగుతున్నాయినా. చాలా సింపుల్ గా ధైర్యంగా, ఇది మన నేల, ఎక్కడికి పారిపోతాం? తల్వార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చున్నాం. ఎవరికి దమ్ముంది చెయ్యడానికి? ఇది మీరు ఆలోచించండి. అందుకనే సినిమాల ఆనందం, ఓజీ అనండి, ఇంకోటి అనండి, కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మహారాష్ట్ర అభివృద్ధి కోసం, మరాఠీ భాష కోసం, మరాఠీ సంస్కృతి కోసం మనందరం పనిచేయాలి. ఈ రోజు నేను మీకోసం మీ ముందుకు అందుకే వచ్చాను. సో నాతో పాటు శ్రీ అజిత్ గోప్చడే మాన్యవర్